హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు చాలా టేస్టీ స్నాక్ని మీకు పరిచయం చేయబోతున్నారండి. పిజ్జా పాకెట్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకైతే చాలా ఇష్టపడతారండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు వచ్చేసి వంట సోడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చాలా కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే మనం లోపల కర్రీలోకి కూడా వేస్తాం కదా, అప్పుడు ఎక్కువైపోతుంది. అందులోకి కొంచెం మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్ల వరకు. అది చాలా హాట్గా ఉండాలండి ఆయిల్, అప్పుడే అది చాలా ఫ్లఫీగా చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత కొంచెం అందులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు మనం అరచేతితో ప్రెస్ చేసుకుంటూ కలపటం వల్ల చాలా బాగా వస్తుందన్నమాట పిండి. మనం వేళ్ళతోటి కలిపితే పిండి సరిగ్గా కలవదండి. ఇలా కలిపేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అర్ధగంట సేపు. ఈ లోపల మనం లోపల స్టఫింగ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇదంతా కొంచెం ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకొని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అందులోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చిన్న పీసులు. ఎందుకంటే మనం స్టఫ్ చేసేటప్పుడు పెద్ద పీసులు అయితే అసలు స్టఫ్ చేయదు కాదు కదా, అందుకోసం అని చెప్పేసి మీరు ఈ కర్రీలో కూడా ఆయిల్ కొంచెం తక్కువగా యూజ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ బయటకు వస్తుంది స్టఫ్ చేసినప్పుడు. కానీ సరిపోతుంది, చాలా తొందరగానే అయిపోతుందండి, ఎందుకంటే చిన్న పీసులు కదా చికెన్ అది. ఆ తర్వాత అందులోకి కొంచెం అంత 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అందులోకి పెప్పర్ వేసుకోవాలి. ఇందులోకి మనం కారం అస్సలు యూజ్ చేయట్లేదండి, యూజ్ చేయకూడదు కూడా, అసలు కారం అనేది వాడరు మినీ పిజ్జాస్లో. అది కొంచెం మొత్తం ఫ్రై అయ్యే వరకు కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాము, పెప్పర్ వేసుకుంటున్నాం కాబట్టి మనకి సరిపోతుంది. స్పూన్ తోటి ఇట్లా ప్రెస్ చేసి చూస్తే చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము, కర్రీ చల్లారిపోతుంది. ఈ లోపల వీటిని ప్రిపేర్ చేసుకుందాం మనం షీట్స్ లాగా. ఇంకొకసారి పిండిని కలుపుకొని దాన్ని కొంచెం పెద్ద బాల్స్ లాగే ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఒక 3 బాల్స్ తీసాను. ఇవి స్నాక్ లాగా చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఇందులోకి చీజ్ కూడా యూస్ చేస్తాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టపడతారు. మాకు కూడా చాలా బాగా నచ్చాయండి. ఆ తర్వాత వీటిని కొంచెం చపాతీలాగా కొంచెం పిండి వేసుకొని ఒత్తుకోవాలి. కొంచెం మందంగానే ఉండాలండి, మనం పూరి ఎలా అయితే మందంగా చేసుకుంటామో అలా అనమాట. చపాతీలాగా పల్చగా చేసుకోకూడదు, అంత పలచగా చేసుకుంటే అది బబుల్స్ లాగా వచ్చి చూడటానికి అసలు బాగుండదు అనమాట. కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్క్వేర్ లాగానే కట్ చేస్తున్నానండి, రౌండ్గా కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఏదన్నా ఒక డబ్బా మూత కానీ గ్లాస్తో సహా కానీ కట్టర్తో కానీ మీరు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లనే కట్ చేశాను. ఆ తర్వాత ఇవి అంచులకు వచ్చేసి కొంచెం వాటర్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే మనం స్టఫ్ చేసిన తర్వాత అంటించినప్పుడు అది బయటికి రాకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి వాటర్ తడి చేశాను. ఆ తర్వాత వీటి మీద ఒక 3 షీట్స్ మీద, నేను ఇప్పుడు 6 చేశాను కదా, 3 షీట్స్ మీద పిజ్జా సాస్ రాసుకోవాలి. అవేంటంటే పైన మనం సీల్ చేయడానికి కోసం కాబట్టి వాటికి అవసరం ఉండదు. ఆ తర్వాత కొంచెం ఆరిగానో కూడా వేసుకోవాలి. ఆరిగానో అనేది ఈ పిజ్జాలకి పాస్తాలకి కరెక్ట్గా వేసుకుంటేనే ఆ టేస్ట్ మనకు కరెక్ట్గా వస్తుందండి, అందుకని కొంచెం ఆరిగానో వేసుకుంటున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు, నాకు ఇది సరిపోతుంది, అందుకోసమని నేను వేయలేదు. పెప్పర్ కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకోవచ్చు, కానీ కారం అయితే అస్సలు యూజ్ చేయొద్దండి. కానీ స్పైసీగా ఉంటే బాగుండవండి. ఈ తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని కూడా దానిపైన కొంచెంగా పెట్టుకోవాలి. చాలా కొంచెం పెట్టుకోవాలండి, మన స్టఫింగ్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఎందుకంటే సీల్ అయిన తర్వాత మనం అది కొంచెం బయటకు వచ్చినా కానీ చీజ్ ఉంటుంది కదా లోపల, అది మొత్తం ఆయిల్లో కలిసిపోతుందండి, అసలు ఆయిల్ అంతా పాడైపోతుంది, పిజ్జాలు కూడా రావు. ముందుగా చీజ్ షీట్స్ ఉంటాయి కదండి, విడిగా దొరుకుతాయి ఇవి షీట్స్, అమూల్ షీట్స్ అనమాట. ఇవి నేను తెచ్చుకున్నాను, వీటితోటే చేస్తున్నాను. మీరు కావాలంటే విడిగా చీజ్ కూడా దొరుకుతుంది, అదేనా కానీ తురుముకొని వేసుకోవచ్చు. నేను షీట్స్ని కట్ చేసి దానిపైన పెడుతున్నాను.
ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం తినేటప్పుడు చీజ్ అంతా మెల్ట్ అయిపోయి తింటుంటే చాలా చాలా బాగుంటుందండి. పిజ్జా టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇటువైపు ఉన్న షీట్స్ తోటి మొత్తం కవర్ చేయాలి. అస్సలు స్టఫ్ అనేది బయటకు అస్సలు రాకుండా చూసుకోవాలండి. చాలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి. అందుకని నేను వాటర్ కూడా అప్లై చేశాను. వాటర్ అప్లై చేస్తే ఏంటంటే ఇంకా సీల్ అయిపోతుంది, అస్సలు బయటకు రాదనమాట. ఎందుకంటే చీజ్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, ఏదైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు బయటికి రాకూడదు కదా. ఈ విధంగా తర్వాత ఫోర్క్ తోటి కొంచెం ఘాట్లు పెట్టుకోవాలండి, డిజైన్ కోసం అని చెప్పేసి కొంచెం ప్రెస్ అవ్వటం కోసం కూడా. నేను ఒకటి రౌండ్ కూడా చేశానండి, అసలు ఎలా ఉంటుందని చెప్పేసి. చాలా బాగుంది రౌండ్ది కూడా. మీరు కూడా కావాలంటే రౌండ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇట్లా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకున్న వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అందులో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడైనా దీనికి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. అటువైపు ఇటువైపు టర్న్ చేసుకొని మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ కలర్ రాకూడదు. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో, అసలు ఎంత బాగుంటాయో అనమాట. వీటిని అప్పుడు ఒక్కొక్కటి టిష్యూ నాప్కిన్ పైకి తీసుకొని ఆయిల్ ఏం అబ్జర్వ్ చేసుకోలేదండి అసలు. ఇప్పుడు దీన్ని సాస్ తోటి ఎంజాయ్ చేస్తే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, అసలు వదిలిపెట్టరు. ఇంకా పిల్లలైతే ఈ రైనీ సీజన్లో అసలు అదిరిపోను ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.